అసలు సిపిఆర్ అంటే ఏంటి? సిపిఆర్ ఒక పేషెంట్‌కి ఏ టైంలో చేయాలి? ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ అవసరం పడుతుంది? ఫస్ట్ సిపిఆర్ అంటే మనకు ఫస్ట్ సిపిఆర్ డెఫినేషన్ కార్డియోపల్మనరీ రిసస్టేషన్. ఓకే. ఓకే. మరి ఫస్ట్ పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే బాడీలో సర్క్యులేషన్ మొత్తం స్టాప్ అయిపోతుంది. ఓకే. సో మన కార్డియాక్ పంపింగ్ వల్లనే అన్ని అవయవాలకు బ్లడ్ సరఫరా అందుతుంది. సో ఒకసారి కార్డియాక్ అరెస్ట్ హార్ట్ ఆగిపోయిందంటే మిగిలిన అవయవాలకి బ్లడ్ సప్లై అయిపోతుంది. సో ఆగిపోయి బ్లడ్ సప్లై అయిపోయిందంటే బ్రెయిన్ ఇవన్నీ యాక్టివ్ గా పనిచేయడం స్టాప్ అయిపోతుంది. సో దెన్ ఫస్ట్ మనం సిపిఆర్ వల్ల మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే కార్డియోపల్మనరీ రిసస్టేషన్, గుండె పంపింగ్ మాత్రం చేస్తుంది. సో డీఆక్సిజనేషన్ సో మనకు అక్కడ నుంచి పల్మనరీ అంటే లంగ్స్ కి, సో లంగ్స్ నుంచి ప్యూరిఫై అయినటువంటి ఆక్సిజన్ అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. సో మనం ఫస్ట్ దాన్ని హోల్డ్ చేయగలిగాం. పేషెంట్ బ్లడ్ సప్లై అనేది కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉండాలి. పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేస్తే ఈ సర్క్యులేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఈ సర్క్యులేషన్ అనేది స్టాప్ అవ్వకుండా మనం కంటిన్యూ చేయగలిగితే పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి కొలాప్స్ అయిపోయినా కూడా మనం బతికించే అవకాశాలు